ఫిటిషియస్ స్టోరీ, ఒక కల్పితమైనటువంటి కథ. కానీ ఇందులో ఒక చక్కటి అర్థం ఉంది. ఒకసారి ఒక ఎండిపోయినటువంటి ప్రాంతం, అడవి, కానీ బాగా ఎండిపోయింది. అక్కడ ఒక పిచ్చుక ఉంది, ఒక గువ్వ పిచ్చుక. ఏంటనంటే అది నీళ్లు ఎండిపోయాయి, పచ్చికంతా కూడా ఎండిపోయింది, తాగడానికి నీళ్లు లేవు, ఎండవేడిమి ఎక్కువగా ఉంటున్నది, తినడానికి తిండి లేదు. ఆ గువ్వ బాగా వీక్ అయిపోయింది, దాని రెక్కలంతా కూడా బాగా వీక్ అయిపోయాయి, రాలిపోతుంటున్నాయి. ఇంక కొంతకాలానికి అది పోవాల్సిందే, సమయం అయితే ఎక్కువగా లేదు. ఆ సమయంలో ఒక డవ్ ఒక పావురము అలా ప్రయాణం చేస్తూ ఉంది. ఎక్కడికి వెళ్తాంది అని అంటే, గువ్వ అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నేను పరలోకానికి వెళ్తున్నానని చెప్పింది అనమాట. ఎక్కడికి? పరలోకానికి వెళ్తానని చెప్పింది. అలాగైతే ఇక్కడంతా ఎండిపోయింది, నీళ్లు లేవు, చనిపోవడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాము, పరిస్థితి ఇలాగుంది, ఇక్కడ ఎన్ని రోజుల్లో ఈ పరిస్థితి మారుతుందో కనుక్కో అని చెప్పి ఏం జరిగిందంటే చెప్పి పంపించింది. అక్కడికి వెళ్తున్నావు కదా, పరలోకంలో కనుక్కో, నువ్వు మళ్ళీ రిటర్న్ వస్తావు కదా, అప్పుడు మాకు చెప్పు అని చెప్పి ఆ గువ్వ అడిగి ఆ యొక్క పావురంని పంపించింది. పావురం పోయినటువంటి తర్వాత ఆ యొక్క పరలోకంలో ఒక దూతను అడిగింది. ఏంటి అని అంటే, అక్కడ ఒక గువ్వ అడిగింది, ఎప్పుడు దాని పరిస్థితి మారుతుంది, ఎప్పుడు అక్కడ నీళ్ళు వస్తాయి, ఎప్పుడు పచ్చిక పండుతుంది, ఎప్పుడు ఆహారం దొరుకుతుంది అని, ఎప్పుడు బాగా బతుకుతాయి అని చెప్పి ఆ యొక్క గువ్వ అడిగింది. దానికి సమాధానం కావాలి అని అంటే ఆ యొక్క దూత చెబుతాడు, ఏ లేదు, మీకు ఒక 3 సంవత్సరాల పాటు అక్కడ వర్షం రాదు, ఒక 3 సంవత్సరాల పాటు ఎండిపోయిన పరిస్థితే, నీళ్ళు ఉండవు, పచ్చిక ఉండదు, అక్కడ ఉన్నవన్నీ కూడా చనిపోవాల్సిందే, ఇక అవకాశమే లేదు, ఇదే విషయము, పరిస్థితి అలాగ జరుగుతుంది అని దూత చెప్తాడనమాట. సరే అలాగైతే నేను ఆ గువ్వకు చెప్పేస్తాను అని చెప్తే వెంటనే ఆ దేవదూత ఆపి, ఏ లేదు, ఆ దూత చెప్తాడనమాట ఒక మాట, ఆ గువ్వతో ఇదేం చెప్పొద్దు కానీ దేవుడు త్వరగానే చేస్తాడని చెప్పు. ఏమి? గువ్వతో త్వరగానే చేస్తాడని చెప్పు. అయితే ఆ గువ్వ పిచ్చుక చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే, ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, ప్రతిదానికి దేవునికి స్తోత్రం, దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నతుడు అని ఆ గువ్వకు, ఆ పచ్చుకకు దేవునికి గణపరచమని చెప్పిందంట. ఎవరు చెప్పారు? దూత. ఎవరితో చెప్పారు? పావురంతో చెప్పారు. స్తుతించమను, గణపరచమను, హెచ్చించమను, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, ప్రతిదానికై దేవానికి స్తోత్రము, ప్రతిదానికై దేవానికి స్తోత్రము అని ఆ పక్షితో ఆ పావురంతో చెప్పగా, పావురం పోతా ఎప్పుడైతుందో ఏమో తెలియదు కానీ కొంతకాలం పడుతుందన్నారు. నువ్వు వచ్చి ఏంటి అని అంటే, ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ప్రైజ్ గాడ్, ప్రతి దానికి స్తోత్రం చెప్పు, స్తుతించు, గణపరచు అని చెప్పి ఆ యొక్క పిచ్చుకతో చెప్పి ఆ పావురం వెళ్ళిపోయింది. ఒక 30 రోజుల్లో మళ్ళీ పావురము ఎక్కడికి వెళ్తున్నదంటే పరలోకానికి వెళ్తూ ఉంది. ఈసారి మాత్రం ఏమైనదంటే అక్కడంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా పచ్చిక వచ్చింది, నీళ్ళు వచ్చాయి, ఆహారము సమృద్ధిగా ఉన్నది. చూసినటువంటి తర్వాత, అరే ఏంటిది, 3 ఏళ్ళైనా వర్షం లేదన్నాడు దూత, పచ్చిక రాదన్నాడు, ఎండిపోవాల్సిందేదే, చచ్చిపోవాల్సిందేదే అని చెప్పాడు. ఈడ చూస్తే 30 రోజుల్లోనే మొత్తం మళ్ళీ నీళ్ళు వచ్చేసాయి, పచ్చిక వచ్చేసింది, చెట్లన్నీ బాగా విరబూసాయి, ఆ తర్వాత ఇదంతా కూడా బాగా ఆహారం ఉంటా ఉంది, ఈ యొక్క పక్షి బాగా ఎగురుతూ ఉంది, అంత బాగా గట్టిగా ఉంది అనుకొని పరలోకానికి పోయి దూతతో అడుగుతాంది, 3 ఏళ్ళైనా కూడా రాదన్నావు కదా, మరి అక్కడ చూస్తే పరిస్థితి మొత్తం మారిపోయింది అని అంటే, హల్లెలూయా, దేవదూత అన్నాడు కదా, దేవునిని స్తుతిస్తే పరిస్థితులు మార్చబడతాయి. హల్లెలూయా, దేవునిని స్తుతిస్తే పరిస్థితులు మార్చబడతాయి. అది పోయింది, ఎండిన నేల దగ్గరికి పోయింది. ప్రభువా, ఇక్కడ మంచి నీళ్ళను బట్టి దేవా నీకు స్తోత్రము. అది ఎండినటువంటి గడ్డి దగ్గరికి పోయింది. ప్రభువా, పచ్చి గడ్డిని బట్టి దేవా నీకు స్తోత్రము. ఆ చెట్ల దగ్గరికి పోయింది. ప్రభువా, పచ్చటి చెట్లను బట్టి నీకు స్తోత్రము. అయ్యా, నాకు ఆకలి అవుతుంది, అయినా కూడా నీకు స్తోత్రము. అయ్యా, నాకు ఎండిపోతున్నా, అయినా కూడా నీకు స్తోత్రము. అయ్యా, నాకు నీళ్లు దొరకడం లేదు, అయ్యా నీకు స్తోత్రము. అయ్యా, నాకు కన్నీళ్ళు వస్తున్నాయి, అయినా కూడా నీకు స్తోత్రము. నా పరిస్థితులన్నీ ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి, నీకు స్తోత్రము. అప్పులు ఉన్నాయి, నీకు స్తోత్రము. అనారోగ్యం ఉంది, నీకు స్తోత్రము. ఎందుకు స్తోత్రం అంటే, దేవా, అన్నింటినీ మార్చగలిగినటువంటి దేవా నీకు స్తోత్రము. ద ప్రైజ్, దేవుని నువ్వు స్తుతించినట్లయితే
ఆరాధించినట్లయితే, నీ నోటి మాటలతో దేవునిని గణపరిచినట్లయితే, హల్లెలూయా, నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి. సాతాను చెబుతూ ఉంటుంది, ఒక పక్క నీ పరిస్థితి మారదు, నీ రోగం ఇంతే, నీ అప్పు ఇంతే, నీ బ్రతికింతే, నువ్వు చచ్చిపోవలసినదే అని సాతాను చెబుతుంటుంది. అయినను సరే, అయ్యా నా శరీరములో నీ రక్తముకై స్తోత్రము, నీ ప్రాణముకై స్తోత్రము, నా యొక్క పరిస్థితులలో ఆర్థిక సమృద్ధికై స్తోత్రము, నా కుటుంబంలో విడుదలకై స్తోత్రము, ప్రతి దానిని బట్టి దేవునికి స్తోత్రము.